చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. ఏపీలో రాజకీయాలు అయితే సర్వేగంగా పరిణామాలన్నీ కూడా రోజుకు మారుతూ వస్తున్న పరిస్థితి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అలాగే అధికార పార్టీ కావచ్చు, అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా వ్యూహాలకైతే మొత్తం అందరూ కూడా పదును పెడుతున్నారు. అలాగే ఎన్నికలకు సంసిద్ధమవుతున్న పరిస్థితి ప్రధానంగా. ముఖ్యంగా చూసుకుంటే అధికార పార్టీ వైసీపీ అయితే దూకుడుగా ముందుకెళ్తుంది. అలాగే సిట్టింగ్లను అయితే మార్పు చెందుతూ పలు స్థానాల్లో సీట్లు మార్పులు చేర్పులతో చాలా ప్లాన్గా వ్యూహంగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరో పక్కన జనసేన టీడీపీ పొత్తులతో మరో పక్కన ప్రతిపక్షాలు అయితే ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఏపీలో రాజకీయ పరిణామాలు ఓ పక్కన వైనాట్ 175 వెళ్తున్నటువంటి వైసీపీ వ్యూహం ఏ విధంగా ఉంటుంది, అలాగే రాబోయే ఎన్నికలు ఏ విధంగా ఉండబోతాయి అనేది కూడా మరిన్ని విషయాలు మనతో మాట్లాడేందుకు ప్రశ్న అయితే మనతో అలాగే వైసీపీ సీనియర్ నాయకులు, అలాగే పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులతో పాటు అలాగే మొదటి నుంచి కూడా వైసీపీలో సీనియర్ నాయకులే కొనసాగుతూ గతంలో మండపేట వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగినటువంటి పితాని అన్నవరంగా ఉన్నారు సీనియర్ నాయకులు. అలాగే డాక్టర్ పితాని అన్నవరంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏపీలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటున్నాయి? అలాగే రోజు చూస్తుంటే వైసీపీ వైనాట్ 170 వెళ్తుంది. ఇప్పటికే సీట్లు మార్పులు చేర్పుల్లో ప్రధానంగా ముందుకెళ్తున్న పరిస్థితి. అసలు వైసీపీలో ఏం జరుగుతుందంటారు? నమస్కారం అండి ఆర్టీవీకి. నేను డాక్టర్ అన్నవరం, కాకినాడలో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి రమ్య హాస్పిటల్ అని పెట్టి సర్వీస్ చేస్తూ ఉన్నాము. మా అధినాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధిష్ఠించిన నాటి నుంచి కూడా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా వాళ్ళందరినీ బిలో పావర్టీ లైన్ నుంచి అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఈ 2024లో కూడా గత 2019 అప్పుడు దాదాపుగా 151 స్థానం వచ్చింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమీ తెలియదు, ఒక ముఖ్యమంత్రి కుమారుడిగానే మరి జగన్ అందరికీ ఆయన సుపరిచయం. బట్ ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కూడా సమాజంలో ఉన్నటువంటి ఈ వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దాదాపుగా ఒక 90% ఆల్రెడీ సంక్షేమ పథకాలు అనగానేమి, అభివృద్ధి ఫలాలను అందించడంలో అయితేనేమి సింహభాగం ఈ వర్గాలకి ఇచ్చి వాళ్ళందరినీ అభివృద్ధి పథంలో నడిపించడం జరిగింది. మరి 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా వన్ సైడ్ సీఎం గారు సైడ్ ఉండి ఆయనకి ఓటేసి మళ్ళీ 2024లో కూడా ఆయన సీఎం చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. ఎందుకంటే మేము క్షేత్రస్థాయిలో దాదాపుగా మా సీఎం గారు పదవి అధిష్ఠించిన దగ్గర నుంచి కూడా మేము ప్రజలతో మమేకమై సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకొని మేము ఎదుర్కొళ్తూ ఉన్నాము. నేను డాక్టర్ని కాబట్టి రోజు దాదాపుగా 150 నుంచి 200 మంది మాకు వస్తూ ఉంటారు. వాళ్ళందరి దగ్గర మేము రిపోర్ట్ తీసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మరి మా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మేము జనారణ్యంలోకి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము తీసుకునే రిపోర్టుల ప్రకారం మాకు అర్థమైంది ఏంటంటే సీఎం గారు ఈ 4.5 సంవత్సరాలు ఏదైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి ఫలాలన్నీ కూడా ఈ రోజున బీసీ, ఎస్టీ, మైనారిటీ అండ్ అగ్రవర్ణంలో పేదలందరికీ కూడా అందటం జరిగింది. మరి ఈ వర్గాలందరూ కూడా కృతజ్ఞతాభావం కలిగి ఉన్న వర్గాలు. సీఎం గారు ఎవరికైతే అభివృద్ధి ఫలాలను అందిస్తున్నారో వాళ్ళందరూ కూడా కృతజ్ఞతాభావం కలిగి ఉన్న వర్గాలు. వాళ్ళ కృతజ్ఞతతో ఈ 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తున్నారు. ఈ 2024లో 175/175 ఏదైతే సీఎం గారు లక్ష్యంగా పెట్టుకున్నారో ఆ లక్ష్యం డెఫినెట్గా నెరవేరుతుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు సీట్లు ఇప్పుడు ఉన్న కొన్ని చోట్ల సిట్టింగ్లు మార్పు అయితే చేసేస్తున్నారు. ఈ నేపథ్యం కొంతమంది అసంతృప్తితో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. అలాగే కొత్త అభ్యర్థులు ఇక్కడ పనిచేయని వ్యక్తులు మరొక ప్రాంతంలో పనిచేస్తారంటూ వైసీపీకి సంబంధించిన నాయకులను ఈ విధంగా మార్చడం, ఒక ట్రాన్స్ఫర్లు చేసే విధంగా చేస్తున్నారంటూ ప్రతిపక్షాల నాయకులు కూడా విమర్శిస్తున్న పరిస్థితి. దాన్ని ఏ విధంగా సక్సెస్ అవుతుంటారు? మన ముందర తెలంగాణ ఎన్నికలు జరిగాయి. అక్కడ ఆ ఎన్నికల సరళిని మనం అధ్యయనం చేస్తే కనుక అక్కడ మనకు ఒక విషయం అవగతమవుతూ ఉంది. అక్కడ సీఎం కేసీఆర్ గారు బాగా అభివృద్ధి చేశారు. సీఎం కేసీఆర్ గారి మీద మంచి అభిప్రాయం ఉందా? ఆయన అయితే డెఫినెట్గా సీఎంగా 100% మార్కులు సాధించారు.
ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళు జనాలకు చేయాల్సింది చేయలేకపోయారు. చేయకపోవటం వల్ల లేదా ఇబ్బంది ఏంటో తెలియదు, కానీ వాళ్ళ మీద అసంతృప్త భావంతో ఉండి వాళ్ళు మాత్రం ఓడిపోవడం జరిగింది. దాని నుంచి మనం ఎనాలిసిస్ చేసుకుంటే కనుక ఒక విషయం అర్థమవుతుంది. సీఎం కేసీఆర్ గారు ఆ పాతోళ్ళు కాకుండా కొత్తోళ్ళకి మార్చినట్లయితే దాదాపుగా ఒక 60 నుంచి 70 సీట్లు మార్చే కనుక మళ్ళీ సీఎం కేసీఆర్ గారే అయ్యే ఉండేవాళ్ళనే ఒక రిజల్ట్ మనకు వచ్చింది. అలాగనే కాకుండా ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకున్నా కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా అక్కడ లోకల్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైన వ్యతిరేకత లేదు. సో దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే సీఎం గారు ఏదైతే చేస్తున్నారో అది 100% కరెక్ట్. ఇప్పుడు ఈ 175/175 రావాలంటే సీఎం గారు ఇప్పుడు చేస్తున్న ఈ స్థాన చలనం కానీ లేదంటే కనుక బాగా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేని తీసి పక్కన కూర్చోబెట్టడం అయితేనేమి ఈ చర్యలు సీఎం గారు చేపడతా ఉన్నారు. ఈ 100% కరెక్టు. రేపు 175/175 వస్తున్నాయి ఈ చర్యల కారణంగా. అంటే అందులో భాగంగా ప్రధానంగా నియోజకవర్గంలో క్యాస్ట్ ఈక్వేషన్లో చూసుకుంటే కొన్ని నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం అలాగే బీసీ సామాజిక వర్గం రెండు కూడా ఈక్వల్గా ఉంటున్న పరిస్థితి. ముఖ్యంగా కాకినాడ రూరల్లో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో కూడా మీరు కాకినాడ రూరల్లో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. అంతేకాకుండా మొదటి నుంచి కూడా వైసీపీ పార్టీ స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కొన్ని పనులు కూడా చేస్తున్నారు. బీసీ ఈక్వేషన్లో బీసీలకి ఏ విధంగా న్యాయం జరుగుతుందని మీరు కూడా టికెట్ ఆశించిన పరిస్థితి ఎలా చూడాలి? సీఎం గారు దాదాపుగా నియోజకవర్గాల వారీగా మరి ఎవరికైతే వ్యతిరేకత ఉందో వాళ్ళందరినీ మార్చే కార్యక్రమాన్ని మార్చే చర్యలు అయితే ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మరి నాకు మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ వ్యతిరేకత అయితే బాగా ఉందని సీఎం గారితోనే చెప్పడం జరిగింది. ఆయనకు కూడా చెప్పాము, ఇక్కడ బీసీస్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ దాదాపుగా 75 నుంచి 80% మంది ఉన్నారు సార్. నేను బీసీ సామాజిక వర్గానికి చెందినవాడిని కాబట్టి నాకు కాకినాడ రూరల్లో సీట్ ఇస్తే కనుక డెఫినెట్గా 100% నేను నెగ్గి నా 175లో నేను ఒక నవ్వుతాను సార్, మాకు ఒక అవకాశం కల్పించండి అని చెప్పేసి సీఎం గారిని అడగడం జరిగింది. మరి ఆయన ఏ చర్య తీసుకుంటారు అనేది మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా చూసుకుంటే గతంలో మండపేట నుంచి కూడా మీరు రేస్లో ఉంటారని చెప్పేసి అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పుడు కూడా చివరి క్షణంలో సీటు మార్పు జరిగిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఇంకా వైసీపీతోనే కొనసాగుతున్నారు, అలాగే వైసీపీతోనే ప్రయాణం చేస్తున్నారు. వైసీపీ సంబంధిత పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు సీట్ల మార్పులు అనేది ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు సిట్టింగ్లు మార్పు చేస్తున్నారు. వాళ్ళంతా కూడా అసంతృప్తితో ఉండడం, కొంతమంది కాకినాడలో 3 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉండడం, జనసేన వైపు చూడడం అనేది కూడా ఒక సంచలనంగా మారింది. ఇటువంటి తరుణంలో ఇప్పుడు మీరు ఒక టికెట్ కోసం ఇప్పుడు ఇంకా ఆశిస్తున్నారు, ఆశాభాగంగా ఉండి మీరు ఏదైనా నిర్ణయం ఒక ఇండిపెండెంట్గా కానీ లేదా వేరే పార్టీ వైపు కూడా సీటు రాని పక్షంలో ఏమైనా వెళ్ళే అవకాశం ఉందంటారా? నేను రాజకీయాల్లో రావడానికి మెయిన్ కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అంటే రాజశేఖర రెడ్డి గారు కురుకుగా ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు ఆయన ఆశయ సాధన కోసం ఆయన మన దేశంలోనే ప్రభావవంతమైన ఒక మహిళతో పోరాటం చేసి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని పదవిలోకి తీసుకెళ్లే ఆ పోరాట పటిమ ఏదైతే ఉందో ఆ పోరాట పటిమకి మేము ఆకర్షితులమై ఆయనతోనే నడిచి ఈరోజు వరకు కూడా ఆయనతో నడుస్తూ ఉన్నాము. రామచంద్రపురంలో అన్నారు, అక్కడ వెళ్ళలేదు. అలాగే మండపేటలో కూడా కోఆర్డినేటర్ కింద చేసి దాదాపుగా ఒక 15 రోజులు ముందర వరకు కూడా నేనే పార్టీని మంచిగా మండపేటలో అన్ని వర్గాలని ఒక తాటి మీద తీసుకొచ్చి నడిపించడం జరిగింది. మన ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నేను అక్కడి నుంచి తప్పుకొని ఒక సీనియర్ నాయకుడికి ఇవ్వటం జరిగింది. నేను అక్కడ కూడా త్యాగం చేయడం జరిగింది సీఎం గారి మాట ప్రకారం. ఎందుకంటే మా అధినాయకుడు మాట ఏదైతే మాకు అదే శిరోధార్యం. దాని ప్రకారమే మేము పక్కన ఉండటం జరిగింది. మరి ఇప్పుడు కూడా దాదాపుగా అంటే సర్వే చేసుకుంటే కనుక ప్రస్తుతం ఉన్న వ్యక్తుల మీద బాగా వ్యతిరేకత ఉంది. సో నాకు ఇస్తే డెఫినెట్గా నేను నెగ్గుతానని చెప్పేసి సీఎం గారికి చెప్పడం జరిగింది. నేను చెప్పడం కాదండి, అంటే మా రూరల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ప్రస్తావించినా కానీ
సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు, కానీ లోకల్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో బాగా ఇబ్బందిగా ఉందని చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితులన్నీ వివరించి మాకు ఒకసారి ఛాన్స్ ఇమ్మని అడగడం జరిగింది. మరి ఆయన ఇస్తారనే మేము అనుకుంటా ఉన్నాము, ఆశిస్తూ ఉన్నాము. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. ఓకే. అప్పుడు గతంలో రామచంద్రరావు కూడా మీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఎక్కువగా ఉండదు, అక్కడ కూడా ఆశించిన పరిస్థితి ప్రధానంగా ఉంది. కానీ ఇప్పుడైతే ప్రధానంగా చూసుకుంటే అక్కడ మళ్ళీ ఇప్పుడు ఎవరైతే మంత్రి వేణుగోపాల్ ఉన్నారో అక్కడ స్థానచలనం కూడా ఇప్పుడు అంతా కూడా వేరే రాజమండ్రి రోడ్లో కూడా వెళ్ళమని చెప్తున్నారు పరిస్థితి. అక్కడ మళ్ళీ ఈ ప్రభావం మళ్ళీ పరిణామాలు అక్కడ వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు వచ్చినా మళ్ళీ అక్కడ గందరగోళం ఉండే పరిస్థితి ఉందా, లేదంటే పూర్వం గతంలో మీరు అదే స్థానంలో ఉండి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా మీరు ఎంతో గ్రిప్ ఉన్న నాయకులుగా ఏం చెప్పగలుగుతారు? అంటే నేను రామచంద్రపురం, మండపేట, కాకినాడ రూరల్లో ఈ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే నాకు కాకినాడ రూరల్లోనే బలం ఎక్కువగా ఉందని నేను చెప్పగలను. ఎందుకంటే దాదాపుగా ప్రతి గ్రామంలో కూడా మా హాస్పిటల్ వల్ల డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో లబ్ధి పొందిన మా పేషెంట్ క్లయింట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా ఒక 25% మంది ఈ కాకినాడ రూరల్ విలేజెస్లో మాకున్నారు. అది మా స్ట్రెంగ్త్. ఎందుకంటే మేము మా హాస్పిటల్కి వచ్చిన ఏ వ్యక్తికైనా కానీ మేము జేబు చూడకుండా ట్రీట్మెంట్ చేస్తాము. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళినప్పుడు మేమేదో మాకు కొన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి చిన్న ఛార్జెస్ వేస్తాము. అవి హ్యాపీగా మాకు పే చేసి వెళ్ళి మా గురించి మంచిగా చెప్పే పరిస్థితులు ఇప్పటివరకు మేము చూస్తూ ఉన్నాము. అదే భరోసాతో, అదే హోప్తో నాకు కాకినాడ రూరల్లో కాన్స్టిట్యున్సీ నాకు చాలా బలమైన కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే మాకు అక్కడ మండపేట కానీ మా రామచంద్రపురం కానీ అక్కడ మాకు పేషెంట్ క్లయింట్లు అంత లేరు. ఇంకో బలమైన అంశం ఏంటంటే నా విషయంలో నాకు ఇక్కడ దాదాపుగా ఈ నా సామాజిక వర్గం సిట్టిబల్జీ సామాజిక వర్గం ఏదైతే ఉందో అది ఈ కాకినాడ రూరల్లో 70 నుంచి 75,000 వరకు ఉన్నారు. ఇది రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల్లో కన్నా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో సిట్టిబల్జీలు ఉన్నారు, 75,000 మంది. రామచంద్రపురం చూసుకునేసరికి 55,000 మంది ఉన్నారు. అదే ఆచంట్లో అంటారు, ఆచంట్లో కూడా ఎక్కువ అంటారు, అక్కడ కూడా 65,000 మంది ఉన్నారు. కానీ కాకినాడ రూరల్కి వచ్చేసరికి 70 నుంచి 75,000 మంది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని నియోజకవర్గాల కన్నా కాకినాడ రూరల్లోనే అత్యధిక మంది సిట్టిబల్జీలు ఉన్నారు. అదేవిధంగా మా హాస్పిటల్ వల్ల లబ్ధి పొందిన అంటే కుల మత వర్గాలకు అతీతంగా మా హాస్పిటల్ వల్ల లబ్ధి పొందిన పేషెంట్ క్లయింట్లు ఎవరైతే ఉన్నారో దాదాపు 25 నుంచి 30% వరకు కాకినాడ రూరల్లోనే ఉన్నారు. సో ఈ రెండు బలమైన కారణాల దృష్ట్యా నాకు కాకినాడ రూరల్ నియోజకవర్గం అత్యంత అనుకూలమైన నియోజకవర్గం. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని నాకు సీట్ ఇస్తే కనుక 100% నేను నెగ్గుతాననే నమ్మకం నాకుంది. అదే భరోసా నేను కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఏ గ్రామంకి వెళ్ళినా కానీ ఏ మనిషిని అంటే అతను పురుషుడా స్త్రీయా లేకపోతే చిన్న పెద్ద తేడాలకు ఎవరిని అడిగినా కానీ ఇదే విషయాన్ని నాకు చెప్తా ఉన్నారు. ఇదే విషయాన్ని మరి సీఎం గారికి కూడా వివరించడం జరిగింది. మరి ఆయన నిర్ణయం ఏంటి అనేది మనం వెయిట్ చేయాలి. అంటే ప్రధానంగా పక్కన ఎమ్మెల్యేలు ఈ విధంగా ఉన్నారు, పక్కన ఆశావాహులు ఈ విధంగా అసంతృప్తి ఉన్నారు. కానీ వైనాట్ 175 అంటున్నారు, అది ఎంతవరకు సాధ్యమవుతుందంటారు? అంటే ఈ విధంగా అసంతృప్తి ఉండడం, ఒక బీసీ నాయకులుగా మీలాంటి వాళ్ళకి అన్యాయం జరగడం, ఇలాంటివి కూడా ఒకవేళ సీటు మాత్రం మార్పు చెందితే మాత్రం ఎలా మరి వైసీపీ ముందుకెళ్తుంది అనుకుంటున్నారు? ఒకటి మాత్రం నిజమండి, ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ద అల్టిమేట్ పవర్. ఆయన ప్రవేశపెట్టి ఇంప్లిమెంట్ చేసిన పథకాలు ఏదైతే ఉన్నాయో, ఆయన చేతుల మీదుగా అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి చెందినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అభివృద్ధి చెందిన ఈ డిఫరెంట్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రేమ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా ద ఓన్లీ పర్సన్ బిహైండ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 175/175 అంటున్నారు కాబట్టి ఆయన చూసే ఓటేస్తారు రేపు. అంటే 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటేశారు. ఇక్కడ క్యాండిడేట్ ఎవరనేది చూడలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుని నిలబెట్టిన ఆ చెప్పుని చూసి ఓటేసే పరిస్థితులు 2019లో నెలకొన్నాయి. ఇప్పుడు 2024లో కూడా
వ్యక్తి ఎవరనేది చూడు. ఎందుకంటే మేము క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మేము జనాలను ఆడి పరిశీలిస్తున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు అనేది దే ఆర్ నాట్ బాదరింగ్. దే ఆర్ బాదరింగ్ అబౌట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ. ఇప్పుడు ఏదైనా పథకం అందిందంటే లోకల్ ఎమ్మెల్యే వల్ల పథకం అందింది అంటలే, మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల, దేవుళ్ళ లాంటి ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము ఈ పథకాన్ని ఈ పథకం యొక్క లబ్ధిని మేము పొందుతూ ఉన్నాము. మా కొడుకు చదువుకుంటున్నాడంటే బికాజ్ ఆఫ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా నాకు రైతు భరోసా వచ్చిందంటే బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లాగా ఏ పథకం అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. అంటే మీడియేటర్స్ లేరు ఇక్కడ. తెలుగుదేశంలో అయితే జన్మభూమి కమిటీలని, ఆ కమిటీలని, ఈ కమిటీలని మీడియేటర్స్గా ఉండి వాళ్ళు చాలా ఫ్రాడ్ చేస్తూ ఉండేవారు. ఇక్కడ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు, లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తూ ఉన్నాయి, వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. సో ఇన్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బెనిఫిషరీస్ నో మిడిల్ మ్యాన్ ఈజ్ దేర్. అందుకని రేపు 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే టార్గెట్ పెట్టారో 175/175 డెఫినెట్గా 175/175 వస్తున్నాయి. మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఫామ్ చేస్తారు గవర్నమెంట్ని. పక్కన ఈ అనుకున్న పథకాలు ఆశించిన స్థాయిలో అవడం లేదు, కేవలం ఆర్భాటం మాత్రమే అంటున్నారు ప్రతిపక్ష నాయకులు. అలాగే జనసేన టీడీపీ పొత్తుతో మొత్తం వైసీపీ గద్దె దించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా 3 రోజుల పాటు కాకినాడలోనే టెస్ట్ వేశారు. కాకినాడలో టౌను కాకినాడ రూరల్పై కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. అందులో ఏ విధంగా ఉండదు, దాన్ని ఏ విధంగా మీరు ఎదుర్కోగలుగుతారంటారు? సార్, ఇప్పుడు ఈ పొత్తులనేవి ఇప్పుడు రాలేదు. 2019లోని కూడా అందరూ పొత్తులు పెట్టుకుని అందరూ కలిసే జగన్మోహన్ రెడ్డి గారి మీద దండయాత్ర చేశారు, దాడి చేశారు. అదేవిధంగా ఈ 2024లో కూడా నాట్ ఓన్లీ తెలుగుదేశం అండ్ జనసేన, బీజేపీ కలుస్తుంది అండ్ సిపిఐ సిపిఎం కలుస్తున్నాయి. వీళ్ళందరూ కూడా కలిసి పోరాటం చేస్తున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా సింహం సింగిల్గానే వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ లైక్ ఏ లయన్. ఆయన్ని ఎన్టీముక్ కూడా ఈ పార్టీలన్నీ కలిపినా కానీ ఎన్టీముక్ కూడా పెక్కలేరు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా పదే మేము క్షేత్రస్థాయిలోకి మేము ఇక్కడ ఏదో ఏసీ రూమ్లో కూర్చొని మేము మాట్లాడలే. దాదాపుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పీఠం ఎక్కిన దగ్గర నుంచి కూడా నెక్స్ట్ డే నుంచి కూడా మేము మా హాస్పిటల్ పని చూసుకోవడం, తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్ళి జనాలతో మాట్లాడటం, ఆ స్ట్రెంత్ మీద నేను మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు ఇదే చెప్తున్నారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకం ఇస్తున్నారో మాకు డైరెక్ట్గా అందుతుందండి, మేము ఇలా లబ్ధి పొందాము, ఈ లబ్ధి వల్ల మేము ఇలాగ అభివృద్ధి చెందాము అని చెప్పేసి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలు చెప్తా ఉన్నారు. అది మా స్ట్రెంత్. ఎందుకంటే మేము ప్రజలతో డైరెక్ట్గా మేము కాంటాక్ట్ అవుతున్నాం కాబట్టి మీరు ఈ పచ్చపత్రికలు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద మీరు ఆధారపడవచ్చు. బట్ మేము డైరెక్ట్గా జనాలతో మేము ఇంకా ఏ మీడియా అనాలిసిస్ మేము తీసుకోవట్లేదు, డైరెక్ట్గా జనాలదే తీసుకుంటున్నాం. జనాలు తీసుకున్న దీని ప్రకారం ఎంతమంది కలిసి వచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద దండయాత్ర చేసినా మళ్ళీ 2024లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతున్నారు. 175/175 వస్తున్నాయి. ఓకే, ఫైనల్గా మనం చూసుకుంటే ఇప్పుడు అసంతృప్తితో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే సీట్ను దక్కని నాయకులు వాళ్ళైతే జనసేన వైపు కొంతమంది చూస్తున్నారు, అలాగే కొంతమంది వేరేగా ఆల్టర్నేట్గా ఇండిపెండెంట్గా కూడా వెళ్ళే అవకాశం చూస్తున్నారు. ఫైనల్గా మీరు ఒకవేళ కాకినాడ రూరల్లో మీరు మొదటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఒకవేళ ఇక్కడ 2-3 రోజుల్లో సీటు ప్రకటన కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాని పక్షంలో మీరు ఇండిపెండెంట్గా కానీ వేరే పార్టీ వైపు కానీ చూసే అవకాశం ఉందంటారు? నా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు. దేవుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అంటున్నానంటే, నేను ఆయన ధైర్యాన్ని, ఆయన ఆ ఏర్పాటు చేసుకున్న ఆ బాటని బట్టి నేను ఆయన ఫేవరెట్ అయ్యాను. సో నేను ఆయన్ని నమ్మాను. స్టార్టింగ్ నుంచి కూడా నేను ఆయన నమ్మాను. ఆయన ఏది చెప్తే అది చేసుకుంటూ వచ్చాము. అలాగే 2019లో మండపేట నుంచి తప్పుకోమన్నారు, రెండో మాట కూడా మాట్లాడలేదు, నేను పక్క తప్పుకున్నాను. సో నాకు దేవుడు కోరిన వాళ్ళందరికీ వరాలు ఇస్తాడు. సో నేను ఆయన దేవునిగా భావిస్తున్నాను కాబట్టి నాకు అన్యాయం చేయరని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో మీరు ఏదైతే అడుగుతున్నారో అది జరగదండి. నాకు ఆయన డెఫినెట్గా ఎక్కడో చోట నాకు స్థానం కల్పిస్తారు. అక్కడి నుంచి నేను పోటీ చేస్తాను, నెగ్గుతాను.
175/175లో నేను ఉంటాను. ఆ నాకు ఏదైతే స్థానం కేటాయించారో ఆ స్థానాన్ని ఆయన గిఫ్ట్గా ఇస్తున్నానండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం ఇది పరిస్థితి. పెదాని అన్నవరం గారు అయితే ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల్లో మొత్తం ప్రధానంగా మొదటి నుంచి కూడా ఒక సీనియర్ నేతగా కొనసాగుతూ గతంలో 2019 నుంచి కూడా మండపేటలో ఒక ఇన్ఛార్జిగా పనిచేశారు. కానీ ఇప్పుడు నియోజకవర్గం కాకినాడ రూరల్లో ప్రధానంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక డాక్టర్గా పలు సేవలు అందిస్తూ అందరూ కూడా పేదలకు అందుబాటులో ఉంటున్న పరిస్థితి ఉంది. కానీ ఒక బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నది కాబట్టి అప్పుడు అందరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి నాయకుడిగా నన్ను కూడా గుర్తిస్తారని ప్రధానంగా ఆయన చూస్తున్నారు. కానీ ఒక పక్కన అసంతృప్తి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే పక్క పార్టీ జనసేన వైపు అయితే వైసీపీ నేతలు అయితే చూస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అతను సీటు రాని పక్షంలో కూడా నేను జగన్ వెంటే నడుస్తాను, ఆయన చివరి బొట్టు వరకు నాకు ఆయన ఏదో న్యాయం చేస్తారని లేదంటే ఇప్పుడు ఉన్న 2024 ఎన్నికల్లో 175కి 175 వైసీపీ సాధించింది, అందులో నేను కూడా ఉంటానంటూ డాక్టర్ పెతాని అన్నవరం గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇది కొన్న పరిస్థితి. మేము రామతో ప్రకాష్, ఆర్టీవీ, కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.